హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రొడక్ట్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలో చూసినట్లయితే గోవర్ధన్ ద్వారా రోహిణి గురించి తెలుసుకున్న మీనా షాక్ లో. మీనా ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు గోవర్ధన్ ద్వారా మీనా రోహిణి గురించి ఏం తెలుసుకుంది, నిజం తెలుసుకున్న మీనా రోహిణి గురించి ప్రభావతికి చెప్పనుందా, సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే పాసార్లపూడి వెళ్ళడానికి సత్యం, ప్రభావతి అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. కానీ శృతి మాత్రం ఆ ఊరు రావడానికి అస్సలు అంగీకరించదు. రావాలని లేదు, నేను రాను, నాకు పని ఉంది, నేను డబ్బింగ్ చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే శృతి రానని చెప్పేసి రవితో చాలా సీరియస్ గా చెప్తుంది. మాట్లాడిన ప్రభావతి అయితే, చూడమ్మ శృతి, పల్లెటూరులోని కష్టం ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్న బాధ్యత నాది అని చెప్పేసి అంటే శృతికి అయితే మాట ఇస్తుంది. కనుక రానని అన్నావని తెలిస్తే సుశీల ఇక్కడికి వచ్చి మరి నేను తీసుకుని వెళ్తుందని చెప్పేసి అంటుంది. ట్రిప్ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో శృతి కూడా పల్లెటూరుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మరోవైపు రోహిణి అయితే ఇలా అంటుంది, మలేషియా నుంచి మా మావయ్య వస్తున్నాడని. అతడి ముందు బాలు ఇలానే మాట్లాడుతూ ఉంటే చాలా బాగోదు అని చెప్పేసి అంటూ రోహిణి అనడంతో బాలు కారణంగా నా పరువు పోయేలా ఉందని చెప్పేసి ప్రభావతి అంటుంది. పరువు పోయే పని నేనేం చేశానని, మనుషుల లక్షలు మింగానా, పార్లర్ అమ్మల ఇల్లు తాకట్టు పెట్టానా, రవిలా లేచిపోయానని చెప్పేసి అంటూ అందరినీ ఆడుకుంటాడు బాలు. అయితే శృతిని కూడా అనబోతాడు, కానీ నా జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది. ఊరు వెళ్లే వరకు నోరు అదుపులో పెట్టుకోమని బాలుతో అంటాడు సత్యం. అయితే మీనా పూలకట్టుపై ప్రభావతి అయితే లేదు, వారం దాకా రాదు అనే బోర్డు తగిలిస్తాడు బాలు. నా పేరు ఎందుకు తగిలించావు అని, పళ్ళు రాలుతాయని చెప్పేసి ప్రభావతి చాలా కోపంతో చిందులు తొక్కుతుంది. మర్యాదగా బోర్డు తీసేయమని చెప్పేసి అరుస్తుంది. తన బోర్డు తీసేది లేదని చెప్పేసి బాలు అయితే తీయనని చెప్పేసి అంటూ కోపంతో అరుస్తాడు. ప్రాణానికి వీడొక్కడు చాలు, నన్ను చంపుకు తినడానికి అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు మీద. వాడికి ఈ ప్లాన్ మొత్తం కదా నువ్వే కదా ఇచ్చింది అని చెప్పేసి అంటూ మీనాపై కోపడుతుంది ప్రభావతి. ఇక్కడ అన్నట్లుగా మలేషియా మావయ్య ముందు మీనాని ఏమైనా అంటే ఉండదు, మర్యాదగా ఉండదు, నా భార్యని ఏమన్నా అన్నావు అంటే అసలు ఊరుకునని చెప్పేసి అంటూ బాలు అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు ప్రభావతికి. అయితే ఊరు వెళ్ళడానికి కారు ఎక్కడానికి ప్రభావతి శృతి ఇద్దరు కూడా భయపడతారు. ఎందుకంటే కారులో రావడం వాళ్ళకైతే అసలు ఇష్టం ఉండదు. మరో కారులో ప్రభావతికి చోటు ఉండదు. నేనేమనుకుంటే నీ కారు ఎక్కుతానని చెప్పేసి బాలు అయితే ప్రభావతి అంటుంది. ఇద్దరు వాదించుకుంటారు. వారి గొడవను సత్యం అడ్డుకొని రెండు కార్లలో అందరినీ కూడా ఎక్కిస్తాడు. పల్లెటూరి అందాలు చూస్తూ మీనా అయితే చాలా ఫిదా అవుతూ వస్తుంది. లండన్ వెళ్తున్నట్లు ఏంటి ఆ బిల్డప్లు, సైలెంట్ గా కూర్చోమని మీనాపై ఎగిరి పడుతూ ఉంటుంది ప్రభావతి. సంతోషంగా ఉండడానికి లండన్ వెళ్లాల్సిన పని లేదు, మీనాకి సపోర్ట్ చేస్తాడు సత్యం. అయితే ఇంకో కార్లో వెళ్ళితే బాగుండేది అని చెప్పేసి అంటే ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతుంది. మలేషియా నుంచి రోహిణి మావయ్య వస్తున్నాడు, అతనికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని ప్రభావతి అంటుంది. పెద్ద దేశం నుంచి వస్తున్నాడని చెప్పేసి అంటూ బాలు జోకులు వేస్తాడు. అదేం పైనుంచి దిగి రావడం లేదు కదా అని చెప్పేసి అంటాడు. మరోవైపు రోహిణి చాలా టెన్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పేసి అంటే మనుష్ అయితే రోహిణిని అడుగుతాడు. ఏం లేదని తడబడుతూ సమాధానం ఇస్తుంది. పల్లెటూరు ఏ మాత్రం నచ్చకపోయినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతానని హోటల్లో రూమ్ తీసుకుంటానని చెప్పేసి అంటే రవికి వార్నింగ్ ఇస్తుంది శృతి. మొత్తానికి అనుకున్నట్టుగా అందరూ కూడా సర్లపూడి మా ఊరికైతే వచ్చేస్తారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఊరికి రావడంతోనే సత్యం అయితే తన చిన్ననాటి స్నేహితులను కలిసి అందరితో చాలా సంతోషంగా మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటాడు సత్యం. అయితే తర్వాత ఒక్కొక్కరు తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి సత్యంతో మాట్లాడతారు. స్నేహితులను చూసిన సత్యం చాలా సంబరపడిపోతాడు. కుటుంబ సభ్యులను స్నేహితులకు పరిచయం చేస్తాడు సత్యం. మీ కుటుంబం బాగుందని సత్యంపై ప్రశంసలు అయితే కురిపిస్తారు. వారి మాటలతో సత్యం అయితే పొంగిపోతాడు. వాళ్ళందరూ కూడా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో సత్యం అయితే తన కుటుంబాన్ని తీసుకుని సుశీలమ్మ ఇంటికి రావడంతో సుశీలమ్మ ఎదురుగా వాళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తుంది. సత్యం బాగున్నారా, ఎన్నాళ్ళ దగ్గర మళ్ళీ అందరూ కూడా కలిసి వచ్చారు, రే బాలు బాగున్నా అని చెప్పేసి అంటూ బాలుని పలకరిస్తుంది సుశీలమ్మ. ఇలా డార్లింగ్ అని చెప్పేసి అంటూ బాలు అయితే సుశీలమ్మని ఎత్తుకొని చుట్టూ కూడా తిప్పేస్తూ ఉంటాడు. నువ్వు కాదు ఎత్తుకుని తిప్పేది, నీ భార్యని తిప్పాలని చెప్పేసి అనడంతో మీనా అని చెప్పేసి అంటూ మీనాని పిలుస్తాడు. నన్ను వద్దులని చెప్పేసి అంటూ మీనా అయితే పక్కకి వెళ్ళిపోతుంది. దాంతో అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి నా కోసం వచ్చారు, మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటూ అందరినీ కూడా సుశీలమ్మ అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే బయటకు వస్తుంది. మటన్ మాణిక్యానికి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు, త్వరగా రా, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రా, క్యాబ్ బుక్ చేసుకుని రావాలి, అదుపులో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరితో ప్రవర్తించాలి, అదుపు తప్పి నీ గురించి కనుక బయటపడింది అంటే మొత్తం నాటకం బయటపడిపోతుంది, లేకపోతే నీకు సినిమా అవకాశాలు కూడా రావు, గుర్తు పెట్టుకొని చెప్పేసి అంటూ రోహిణి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో లోపలికి వెళ్తున్న బాలు అయితే పార్లరమ్మ ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి రోహిణి అయితే గమనిస్తాడు. తనకి ఏదో పనులు మాట్లాడుకుంటున్నట్లుంది అని చెప్పేసి అంటే బాలు పట్టించుకోకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే కాసేపటికి అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి అయితే రోహిణిని పిలిచి, రోహిణి మీ మావి ఇంకా రాలేదండి, ఎంతసేపటికి వస్తారని చెప్పేసి అనడంతో ఇంతలో దగ్గర నుంచి అమ్మ రోహిణి అని చెప్పేసి అంటూ మాణిక్యం అయితే పిలుస్తాడు. అదిగోండి మా మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా గుమ్మం దగ్గరికి తీసుకొని వస్తుంది రోహిణి. మేనమావగా వచ్చిన మాణిక్యాన్ని చూసిన ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న సంచులను చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. మావయ్య
గారు ఎంతో దూరం ప్రయాణం చేసి మరీ వచ్చారు, ముందు లోపలికి తీసుకొని రా, చాలా అలసిపోయి ఉంటారని చెప్పేసి అంటూ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీనా, ఎక్కడున్నావే? ముందు గెస్ట్లు వచ్చారని కనిపించడం లేదా? వెళ్ళి జ్యూస్ తీసుకున్నారా అని చెప్పేసి అంటూ మీనాని అరుస్తూ ఉంటుంది ప్రభావతి. కానీ మీనా మాత్రం సైలెంట్ గా లోపలికి వెళ్ళి జ్యూస్ అన్ని తీసుకొని వచ్చేస్తుంది. హాల్లో కూర్చోబెట్టి మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంది మీ బిజినెస్, బాగానే ఉందా? పిల్ల ఎప్పుడైనా రావాలని లేదా? పిల్లని ఎన్ని రోజులకి మీ అమ్మని చూడటానికి ఇప్పుడా వచ్చేది? కూడా ఏమనుకుంటారు, తనకైనా బాధ ఉండదా? నా పుట్టింటి వాళ్ళు ఎవరైనా వస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి రోహిణి మీ గురించి ఎన్నోసార్లు బాధపడింది, నుంచైనా వస్తూ ఉండండి అని చెప్పేసి అంటే సత్యం అలానే ప్రభావతి ఇద్దరు కూడా మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటారు. ఇందులో రోహిణి అయితే ఈమె మా అత్తయ్య, మా మావయ్య గారు, అదిగోండి మా తోటి కోళ్ళు, ఆయన మనోజ్ అని చెప్పేసి అంటూ అందరిని కూడా పరిచయం చేస్తుంది రోహిణి. ఇక మాణిక్యం అయితే అందరితో కూడా పరిచయం అయితే పెంచుకుంటాడు. అనుకున్నట్టుగానే ఏ విధంగా అయితే యాక్ట్ చేయమని పంపించిందో మాణిక్యం అయితే పళ్ళు పోకుండా సొంత మావయ్యలాగే యాక్ట్ చేస్తూ ఉంటాడు. కూడా మాణిక్యం మీద డౌట్ అయితే రాదు. మాణిక్యం అయితే తను తీసుకొని వచ్చిన ప్రభావతికి ఇచ్చిన చీర, అలానే బ్రేస్లెట్ అవన్నిటిని కూడా ప్రభావతికి ఇవ్వడంతో వాడు చూసిన ప్రభావతి అయితే మనసు చాలా సంబరపడిపోతూ ఉంటారు. అందులో మీనాను చూపించి, మీనా, ఇలాంటివి ఎప్పుడైనా నువ్వు చూసావా? కనీసం కల్లో అయినా చూసుంటావా? అంటే వీటిని కొనే అంత స్తోమతని మీకు అలానే మీ కుటుంబానికి లేదులే. మనసు ఎంత మంచివాడో, నా కోడలు కూడా బంగారం, ఏది కావాలనుకుంటున్నానో అన్నవన్నీ కూడా తీసుకుని వచ్చి నాకు ఇస్తుంది. ఎంత బాగా చూసుకుంటుందో, అర్థం చేసుకుంటుందో, ఇలాంటి కోడలు ఎవరికి దొరకదని చెప్పేసి అంటూ మీనా ముందు రోహిణిని పొగిడేస్తూ ఉంటుంది. మీనాని బాధ పెట్టే విధంగా దెప్పి పడవడంతో మీనా చాలా బాధపడుతూ అక్కడి నుంచి కిచెన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. వెంటనే రోహిణి అయితే కాఫీ కావాలి అని చెప్పేసి అంటూ మాణిక్యం అడగడంతో నేను పెట్టుకొస్తాను మామయ్య, మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి అంటూ కిచెన్ లోకి వెళ్లి మాణిక్యానికి కాఫీ పెట్టయితే తీసుకొని వచ్చి మాణిక్యంకి అయితే ఇస్తుంది. ఇక కాఫీ తాగేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఫ్రెష్ అవుతారేమో, రూమ్ తీసుకెళ్లి రూమ్ చూపించామా రోహిణి అని చెప్పేసి అనడంతో ఇక మాణిక్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది రోహిణి. మరోవైపు కిచెన్ లో ఉండి మీనా అయితే చాలా బాధపడుతూ వంట చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరితో ఫోన్ అని చెప్పేసి చూసేసరికి రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. గోవర్ధన్ అని చెప్పేసి నెంబర్ ఉండడంతో గోవర్ధన్ ఎవరికి రోహిణి ఫోన్ చేస్తున్నారు, ఎవరై ఉంటారని చెప్పేసి అంటూ రోహిణికి ఇవ్వకుండానే చాలా సార్లు కాల్ చేయడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది మీనా. మౌనం ఫోన్ లిఫ్ట్ చేసేసరికి బాగున్నావా, ఎలా ఉన్నావు కళ్యాణి, బాగున్నావా? నిజానికి మీ కుటుంబం అందరితో చాలా సంతోషంగా ఉన్నావనుకుంటే చాలానే రోజులైంది కదా మన ఇద్దరం కలిసి, అంత త్వరగా నేను ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలాగా నేను నీకు ఫోటో పంపించాను, కావాలంటే చూడు. ఫోటో కనుక మీ వాళ్ళు చూడకముందే డిలీట్ చేస్తే బాగానే ఉంటుంది అంటూ ఆ వ్యక్తి మాట్లాడడంతో వెంటనే వాట్సాప్ ఆన్ చేసి ఆ ఫోటోని అయితే చూస్తుంది. ఇక అందులో రోహిణితో పాటు సుగుణమ్మ, చింటూ ముగ్గురు కూడా కలిసి ఫోటోని చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయవా ఏంటి? దేశం నుంచి మీ మావయ్య వచ్చాడు అని చెప్పేసి అంటూ మీ మేనమామని పరిచయం చేసావా? మరి మీ కన్న తల్లిని అలానే నీ కొడుకుని పరిచయం చేయవా? గురించి ఎక్కడ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా నిజం తెలియకూడదని చెప్పేసి నువ్వు వల్లిన ప్రతి కథకి కూడా నేను పులి స్టాప్ పెట్టబోతున్నాను. నాన్నని, మీ అత్తని, అలానే నీ మొగుడిని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తావు. నీ నాటకాలన్నింటినీ కూడా పులి స్టాప్ పడే సమయం దగ్గరలోనే ఉంది. నేను త్వరలోనే నీ దగ్గరికి రాబోతున్నాను. నేను అడిగిన డబ్బులు నాకు ఇస్తావా లేదా, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. డబ్బులు అడిగితే నన్ను కొట్టి మరి తప్పించుకుని పారిపోతావా? నీ పని ఎలా ఉంటుందో ఇక మీదట నేను అక్కడికి వచ్చిన తర్వాత నీకు వార్నింగ్ ఇస్తానని చెప్పేసి అంటూ కాల్ కట్ చేస్తాడు గోవర్ధన్. అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లో మాట్లాడింది తన మాటలన్నీ విన్నది రోహిణి కాదనుకొని అని చెప్పేసి గోవర్ధన్ అయితే తెలుసుకోలేడు. రోహిణి మాట్లాడిందని చెప్పేసి అనుకుంటాడు తప్ప వేరే వాళ్ళు అయ్యి ఉండడు అని చెప్పేసి అనుకోడు. ఇటు చూస్తే మీనా అయితే రోహిణి గురించి తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణిని అసలు ఇంత మోసం చేస్తావా? ఆల్రెడీ పెళ్ళయ్యుండి కూడా, సుగుణమ్మ మీ అమ్మగారు అయ్యుండి కూడా ఆమె ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ కాదు అని చెప్పేసి కన్న తల్లిని పట్టుకుని పరాయి దానిలాగా నువ్వు చేసి మాట్లాడావు. పాపం ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. ఎందుకు అసలు అత్తని ఎంత మోసం చేస్తున్నావు? అసలేంటిది? కూడా అంత మోసం చేయాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి అంటూ రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మీనా. అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. మరి రోహిణి గురించి తెలుసుకున్న మీనా రోహిణిని అడగబోతుందా, పోతే ప్రభావతి ముందు నిజాన్ని బయటపెట్టి అందరి ముందు రోహిణి నిలదీస్తుందా? అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఈ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ గుండె నుండి 3 గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గడి సింబల్ కూడా క్లిక్ చేసేయండి.